అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కొంతమంది పాస్టర్లు నేను గత ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో ఆ రోజు నుంచి మత విద్వేషాలు రావడానికి కొంతమంది పాస్టర్లు ప్రయత్నించారు. వారిని ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే వారిని చూసి క్రిస్టియానిటీని ఎవరు అపార్థం చేసుకోవద్దు అనేది ఒక రిక్వెస్ట్ అయితే, రెండోది వీరి మాటలు విని హిందువులను ఎవరు అపార్థం చేసుకోవచ్చు అని క్రిస్టియన్స్ కూడా రిక్వెస్ట్ చేశాను. సో ఆ క్రమంలోనే ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్లు వాళ్ళనే నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. వీళ్ళు కంప్లీట్గా మనీ కోసం చేస్తున్నారు ఇదంతా. దానికి ఈ రోజున మీకు ఆధారాలతో పాటు మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఎవరైతే నిత్యానంద స్వామి ఉన్నాడో అతను ఫ్రాడ్ అని మనలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ అతను శిష్యులు నమ్మరు. అతని శిష్యులు అతనే దేవుడు. ఆశారాం బాబు, డేరా బాబా, ఇలా వాళ్ళ శిష్యులు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తారు. అంటే ఆ స్థాయి ఆ మైకులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు నేను వీళ్ళ కోసం మాట్లాడేటప్పుడు కొంతమందికి నేను కూడా శత్రువుగా కనిపించవచ్చు. ఎందుకంటే ఆ మతం అనే మైకం అలాంటిది. అతను బాబా అని చెప్పుకున్నప్పుడు అతనికి ఎలా విలువ పెరుగుతుందో, ఇలాంటి కొద్దిమంది పాస్టర్లు కాని వ్యక్తులు కూడా పాస్టర్లు అని చెప్పుకోవడం ద్వారా ప్రజల్లో ఆ మైకం నింపేశారు. అందుకే మీరు చూడండి, ఏ బాబా మీద దాడి జరిగితే వందలాది మంది ప్రాణాలు ఏమైనా సిద్ధంగా ఉంటారు. కానీ భారతదేశంలో కొన్ని కోట్ల మందికి జీవితాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు జరిగిన ఒక్కడు మాట్లాడు. ఎవరో నాలాంటి వాళ్ళు వెళ్ళి నిలబడతారు, లేకపోతే కొద్దిమంది ఈ దళిత యాక్టివిస్టులు లేకపోతే అంబేద్కర్ గారి గురించి తెలిసిన వాళ్ళు వెళ్తారు తప్ప అంబేద్కర్ గారికి ఇప్పుడు బాబాలకు ఉన్న వాల్యూ ఉండదు. ఎందుకంటే ఆయన ఎక్కడ తను దేవుడుగా కానీ మత ప్రచారకుడుగా మత ప్రబోధకుడిగా చెప్పుకోలేదు కాబట్టి ఆయన ఒక మనిషిగానే చూస్తారు. అలాగే మమ్మల్ని కూడా ఒక మనుషులుగా, నార్మల్ మనుషులుగానే చూస్తారు. కానీ మతాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మాత్రం దేవుడి తర్వాత దేవదూతల్లా చూస్తారు. అందుకే చాలా మంది మత ప్రబోధకులు వేషాలు కట్టేస్తారు. హిందువుల్లో అయితే బాబా గెటప్ వేస్తారు, ఇక క్రిస్టియన్స్లో అయితే ఇలా మేము అంటే చర్చ లేకపోయినా ఏమి లేకపోయినా మేము పాస్టర్లు అనే గెటప్ వేసుకు తిరుగుతారు. జనాల అజ్ఞానం అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. కానీ చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్పటమే. అయ్యా ఇక మ్యాటర్కి వెళ్దాం రండి. వీళ్ళు కంప్లీట్ వీళ్ళు చేసిన ప్రతిదీ మనీతో ముడిపడి ఉంది. అంటే ఇప్పుడు పాస్టర్లు అన్న తర్వాత కానుకలు తీసుకోవద్దని నేను అన్నాను. తీసుకోండి, మీకు ఇచ్చి మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఉంటే మీరు తీసుకోండి, మీ ఆర్గనైజేషన్ రన్ చేసుకోండి, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ డబ్బుల కోసం మత విద్వేషాలు రేపే ప్రయత్నం చేయకండి. డబ్బుల కోసం దేవుణ్ణి అవమానపరచకండి. డబ్బుల కోసం క్రిస్టియన్స్కి, నిజాయితీగా బతికే పాస్టర్లకి చెడ్డ పేరు తేకండి. ఎందుకంటే మీరు చేసే ఈ పనులు మొత్తం పాస్టర్లు అందరికీ అంటుకుని నిజాయితీగా తినడానికి తిండి లేకుండా ఏదో సైకిల్ తొక్కుంటేనో లేకపోతే ఏదో చిన్న మైక్ పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ ఆకలితో పస్తులు ఉండే పాస్టర్లకు కూడా చెడ్డ పేరు వస్తుంది వల్ల. మీరు చేసుకోండి, మీ దందా మీరు చేసుకోండి. అంటే అసలు మీరు పాస్టర్లను పేరు పెట్టుకోకుండా యాక్టివిస్టులను పెట్టుకోండి. మేము పోరాటం చేస్తాం, మేము క్రిస్టియన్ పోరాట యోధులు అంటారా, లేకపోతే ఇంకో సెక్యులర్ పోరాటం ఏదో పేరు పెట్టుకోండి, పాస్టర్లని పేరు తీసేయండి. ఎందుకంటే ఆ పేరుకి చాలా ఉన్నతమైన అర్థం ఉంది. మీరు ఆ పేరు పెట్టుకుని మీరు చేసే ప్రతి పని ఇక్కడున్న కొన్ని లక్షల మంది పాస్టర్ల మీద పడిపోతుంది. నేను అది బాధతో చెప్తున్నాను తప్ప అప్పుడు నేను ఎలా చెప్తా ఉంటే నన్ను కూడా బెదిరిస్తున్నారు వీళ్ళు. అంటే నన్నే బెదిరిస్తున్నారంటే ఈ మిగతా వాళ్ళని ఏ స్థాయిలో బెదిరించుంటారు. పాస్టర్లు అంత దారుణమైన మాటలు మాట్లాడరు, అలాంటి దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు నన్ను. అయినా నేనేమి ఇలాంటి నాకు అలవాటే, ఇలాంటి బెదిరింపులు నేను భయపడేవాడిని కాదు, లేదా లేదు నన్ను అంటున్నారని చెప్పేసి నేనేమి బాధపడేవాడిని కాదు. నిజం చెప్పాలనుకున్నాం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కొన్ని ఆధారాలు చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఎవరైతే ఎర్రప్ప అనే వ్యక్తి అరెస్ట్ అయి ఉన్నాడు, అలియాస్ అజయ్ బాబు, అతను మణిపూర్లో క్రిస్టియన్స్ని చంపేస్తున్నారని చెప్పి దాదాపు కోటి రూపాయలు పైన వసూలు చేసేటట. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఒక 10 రూపాయలు తీసివ్వడానికి ఎప్పుడు ముందుంటారు. మేము అక్కడున్న క్రైస్తవులకి మేము ఏదో న్యాయం చేయబోతున్నాం, మేము అక్కడికి వెళ్తున్నాం, మేము మీరు డబ్బులు పంపించండి అంటే దాదాపు ₹1 కోటి ఆయన అకౌంట్ పంపించారట. నాకు ఏదో చూసినప్పుడు అసలు ఉంటుంది ఏదో ఉంటుంది అనుకుంటాం, కానీ కోట్లలో రొటేషన్ చేస్తున్నారు వీళ్ళు. కోట్లలో రొటేషన్ చేసేటప్పుడు మరి ఇది బాగానే ఉంది కదా వాళ్ళకి. ఎదుటోండి 4 మాటలు, ఎదుటి మొత్తం 4 మాటలు తిట్టేస్తే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి దగ్గర అయిపోతున్నారు. పైగా పాస్టర్ అని చెప్పుకుంటున్నారు. పాస్టర్ గారు అంటే ఆటోమేటిక్గా గౌరవం ఉంటుంది. అడిగిన వాళ్ళకి తోచింది వాళ్ళు పంపిస్తున్నారు. ₹1 కోటి అటండి ఒక్క ఇష్యూలో. అది నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేను ఎవరైతే 2-3 పాస్టర్లు వ్యతిరేకిస్తున్నానో వాళ్ళ ముగ్గురు కుమ్ములాడుకున్నారు డబ్బుల కోసం. దీనివల్ల ఎంటైర్ క్రిస్టియానిటీకి చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి క్రిస్టియన్ లీడర్స్ లాగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడండి. 1,50,000 ట్రాన్స్ఫర్ చేశాడు. రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సుమారు 4 రోజుల వ్యవధిలో 47 లక్షల రూపాయలు. 5వ తేదీ ఒకసారి 40 లక్షలు, 9వ తేదీ ఒకసారి 7,50,000 రూపాయలు, అనగా 47,50,000 రూపాయలు 4 రోజుల వ్యవధిలో తనకు విశ్వాసులు సహాయం పేరిట, మణిపూర్ సహాయం పేరిట పంపించిన ధనాన్ని తన భార్య అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో నుంచి డ్రా చేసుకుని అప్పుడు స్థలాలు కొన్నారు. ఇది అజయ్ బాబు తన భార్య అకౌంట్లోనికి 4 రోజుల వ్యవధిలో 47,50,000 రూపాయలు పంపించుకున్న ఆధారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మణిపూర్లో ఇల్లు లేక, నిలవడానికి నీడ లేక, ఆకలితో అలమటిస్తున్న వేళ వారి కొరకు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది తమ గుప్పిళ్ళు విప్పి తమ రెక్కల కష్టాన్ని దారపోస్తే నేను వారికి సహాయం చేస్తున్నాను, ఆ సహాయాన్ని నాకు పంపించండి అని మిమ్మల్ని ఎమోషనల్ గా గురి చేసి ఆ మణిపూర్ పేరిట మీ నుండి లక్షలాది రూపాయలు
2 నెలల వ్యవధిలో 3 కోట్ల రూపాయలు దోచేసుకున్న ఘరానా దొంగండి అజయ్ బాబు. ఏం చేద్దాం చెప్పండి? ఇలాంటి వ్యక్తి ఇంకా ఈ రోజు సమాజంలో నిలబడి నేను వాళ్ళకి సహాయం చేస్తాను, వీళ్ళకి సహాయం చేస్తాను, మరలా మరుపూరు వెళ్ళబోతున్నాను, సహాయం చేయండి అని సిగ్గు లేకుండా, మనస్సాక్షి అనేది లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు. అంటే ఈ వీడియోలు మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తున్నాయండి. టోటల్గా 26 ట్రాన్సాక్షన్లో 98 లక్షలు పంపించాడట ఆయన వాళ్ళ వైఫ్ అకౌంట్కి. అతని అకౌంట్ నుంచి వాళ్ళ వైఫ్ అకౌంట్కి పంపించి వాళ్ళ వైఫ్ అకౌంట్ నుంచి ఏదో ట్రాన్సాక్షన్ ఈయనే చెప్తున్నాడు. అది మనం చెప్పేది కాదు. అంటే ఇంత అమౌంట్ రొటేషన్ అవుతుంది వీళ్ళ దగ్గర. అంటే డబ్బుల కోసం చేస్తున్నారు ఇదంతా. డబ్బుల కోసం చేసే వ్యక్తులు మరి అక్కడికి వెళ్ళి మీరు మత విద్వేషాలు రేపండి మీకు ఇక ఇస్తామని చెప్పి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాకపోవచ్చు, ఇంకొకటి ఎవడన్నా వైఎస్ఆర్సీపీ నాయకుడు వచ్చో లేదా ఒక ఐపీఐ వాళ్ళు వచ్చో వీళ్ళకి ఆఫర్ చేస్తే వీళ్ళు ఇలా చేసి ఉండరని ఏమైనా గ్యారంటీ ఉందా? డబ్బుల కోసం క్రిస్టియన్స్ అందరినీ ఇది ఒక హత్యగా చిత్రీకరించి నమ్మించేసి అక్కడి నుంచి హిందువులు తిట్టేసి 2 వర్గాల మధ్యలో విద్వేషాలు రేపడానికి ట్రై చేశారండి. మీరు ఆలోచించండి ఒకసారి. ఇది నేను మాట్లాడింది కాదు, నేను తీసింది కాదు. ఈయన అకౌంట్ స్టేట్మెంట్లతో సహా తెచ్చేశాడు. ఆ ఎర్రప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అప్పుడు ఎవరో ఎప్పుడో తిట్టాడట. తిట్టిన దానికి వేరే వాళ్ళు ఎవరో తెలంగాణలో పెట్టారు కేసు. నెక్స్ట్ కూడా ఒక క్రిస్టియన్ పాస్టర్ జోసెఫ్ అన్న పాస్టర్ గారు కూడా పెట్టారట. ఇతను యేసుప్రభు విగ్రహాలు ధ్వంసం చేస్తాను, మేరీ మాత విగ్రహాలు ధ్వంసం చేస్తానంటే ఆయన కూడా ఒక కేసు పెట్టాడట. వీళ్ళు పాస్టర్లు అయితే బైబిల్ బోధించాలి, మంచి చెప్పాలి ప్రజలకి. కానీ ఎదుటి మతాలను తిట్టడం పాస్టర్. ఇప్పుడు నేను ఉన్నానండి, కత్తి పద్మరావు గారు, లేకపోతే ఇంకొక కదిరి కృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనవాదం మీద మాట్లాడతారు. కానీ మేము పాస్టర్లను ఎక్కడ చెప్పుకోం. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా మేము ఫేస్ చేస్తాం అంతే తప్ప మేము ఇప్పుడు నేను పాస్టర్ని చెప్పుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఏదైనా చేశాను, నా మీద ఏదైనా కేసు పడింది, పాస్టర్ రాజేష్ మీద కేసు పడింది అంటే పాస్టర్లు అందుకు బ్యాడ్ నేమ్ కదా. అరే పాస్టర్లు ఎవరు అలా ఉండరు కదా. నా బాధ ఇది. వీళ్ళు చేసేదేమో పాస్టర్ చేసే పని కాదు, కానీ పేరు మాత్రం పాస్టర్ అని పెట్టుకున్నారు. ఇది ఒకటండి. ఒక్క సంవత్సరంలో 180 లక్షల రూపాయలు, ఐ మీన్ 1,80,00,000 రూపాయలు వస్తే 18 లక్షలు వచ్చాయి అని చెప్పి వీడియోలో చెప్పుకునేంత దిక్కుమాలిన వ్యక్తిని కాదు నేను. ఆధారంగా ఇప్పుడు చూడండి, ఆ ఎర్రపని ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 1,50,00,000 వచ్చేయండి అతనికి, అదే మణిపూర్ పేరుతో. ఏదో 18 లక్షలు అన్నాడని అతను అంటాడు. అంటే అతని దగ్గర ఏదో ఒక ఆధారం ఉంటుంది. ఏదో మ్యాటర్ గొడవ వచ్చి ఒకళ్ళ రంగు ఒకళ్ళు బయట పెట్టుకున్నారని ఒక సామెత ఉంటుంది, మూడు సామెత. అలాగా వీళ్ళిద్దరికీ గొడవ వచ్చింది. ఇతను 3 కోట్లు ఫ్రాడ్ చేశాడనే ఆధారాలు ఇతను బయట పెట్టాడు, ఇతను 1.5 కోటి ఫ్రాడ్ చేశాడనే ఆధారాలు ఇతను బయట. ఇందుకే ఈ డబ్బులన్నీ ఎక్కడి? మణిపూర్లో పాపం ఇబ్బంది పడుతున్న క్రిస్టియన్స్కి మేము వెళ్ళి సాయం చేస్తామంటే ప్రజలు పంపించిన డబ్బులు అయ్యి, వాళ్ళ సహాయం పేరట వచ్చిన డబ్బులు. దాన్ని ఈయనేమో ఇల్లు కట్టుకున్నాడు 3 అంతస్తులని ఈయన అంటాడు, ఈయన స్థలాలు కొన్నాడని ఈయన అంటాడు. వీళ్ళు అమౌంట్ రొటేషన్కి ఇంత అలవాటు పడ్డారు. అలవాటు పడ్డ వ్యక్తుల్ని వీళ్ళని క్రిస్టియన్ కమ్యూనిటీ నమ్మటం, పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు నమ్మటం, ఇది దేనికి సంకేతం అండి? నేను ఇలాగ అడుగుతున్నానని నన్ను కుక్క పిల్లి మొత్తం అన్ని జంతువులతో పోల్చి మాట్లాడుతున్నారు పాస్టర్లు అయ్యింది. నేను అసలే రౌడీని నేనని చెప్పేసి ఈయన అంటాడు. ఈయన రౌడీ అట, మాజీ రౌడీ, నాతో నాకు అసలు మామూలుగా ఉండదట, నన్ను బెదిరిస్తున్నాడు. ఇతనైతే నా మీద కేసు పెట్టాడు. ఇంకొక అతను ఇంకో పాస్టర్ అన్నాను కదా, అతను కేసు పెట్టాడు. నేను ఏమైనా పర్సనల్గా ఏమైనా మాట్లాడానా, ఏమైనా దూషించానా? అన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తెచ్చాక చూపిస్తున్నాను. అది క్రిస్టియన్స్ మోసపోవద్దని, పాస్టర్స్ మోసపోవద్దని మీరే చెప్పాలి. మీరు పాస్టర్లు ఏంటయ్యా, పాస్టర్లు అయితే ఇలా చేయాలి కదా, మీరు పాస్టర్ల పరం ఎందుకు చేస్తున్నారని మీరు అడగాలి. క్రిస్టియన్ తరపున నిలబడతాం, పోరాడతాం, వాళ్ళకి కష్టం వస్తే ఆ బాధతో వీళ్ళందరూ అవమానం చేస్తారని చెప్తున్నాం మీకు. ఈ వీడియోలు అది అన్ని చూపించలేండి, అంత చాలా పెద్ద పెద్ద వీడియోలు ఇవి. ఇది నిన్న కూడా చూపించాను. 47 లక్షలు మళ్లించిన ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబుని. బయటపడ్డ మరో మోసం ఇదిగో ఆధారాలు. 10 నెలల క్రితం అందరినీ ఎరిపప్పలు చేసిన ఎర్రప్ప అని ఇతను పెట్టాడు. ఎవరి మీద? ఈ పాస్టర్ అజయ్ అనే అతని మీద. ఈ వికేఆర్ అనే అతని మీద ఎవరి దగ్గర 12 లక్షలు ఫ్రాడ్ చేశాడు అనేది ఇది ఒకటి బయట రన్ అవుతుంది. ఒక రాజకీయ నాయకులు అనుకోండి, ఒకళ్ళు విమర్శించుకుంటారు. పాస్టర్ల మీద ఎలిగేషన్స్ నిప్పు లేకుండా రాదు. పాస్టర్ల మీద ఎలిగేషన్ ఎందుకు వస్తుంది అసలు? ఇన్ని లక్షల మంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి మీద లేని ఎలిగేషన్స్ 2-3 మీద ఎందుకు ఉన్నాయండి? ప్రార్థనా మందిరం పేరిట 1 కోటి రూపాయలు దోపిడీ దవ్వే కొద్దీ బయటపడుతున్న అజయ్ బాబు. ఇదిగో ఇతను మాట్లాడిన వీడియో. ఏమండి, ఇదే వికేఆర్ మీద ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే నాకే చాలా అవమానంగా అనిపించింది. ఇప్పుడు ఇతన్ని విజయ్ని వికేఆర్ని ఎవరో ఇలా దూషిస్తూ ఉంటే అది కంప్లీట్ కమ్యూనిటీని దూషిస్తున్నట్టు, కమ్యూనిటీ అవమానపడినట్టు బాధ అనిపించింది నాకు. ఇప్పుడు ఇది చూపించడానికి బాధగానే అనిపిస్తుంది. కానీ వీళ్ళు చేసిన పనులు ఎదుటోళ్ళ దగ్గర క్రిస్టియానిటీకి, పాస్టర్లకి చాలా అవమానం తెచ్చే విధంగా ఉన్నాయండి. దీన్ని కంట్రోల్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇప్పుడు నా ఇంటి పేరు ఉంది సరిపల్ల, ఎవడో వచ్చి నా ఇంటి పేరు నేను వాడేసుకుంటాను, సరిపల్ల రాయేష్ వాళ్ళ తమ్ముడు అండి లేదా ఇంకోటి అండి ఏదైనా వెళ్ళి ఎదో పనులు చేస్తుంటే ఊరుకుంటానా? ఇలా బుద్ధి ఉందా లేదా? నువ్వు చేసేది అదో పని, మళ్ళీ నా పేరు ఎందుకు వాడుకున్నాను తిడతాను కదా. వీళ్ళు పాస్టర్లుగా చాలామంది పాస్టర్ అని పేరు పెట్టేసుకుని మరి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు పాస్టర్ కమ్యూనిటీ అడ్డుకోవాలి. ఎవరో పెట్టారు అంటే పాస్టర్లకు ఎగెనిస్ట్గా ఉండే ఆ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో పెట్టారు దీన్ని, ఈ వీడియోని. బట్టలు ఉండవు మా పిల్లలకి, ఇప్పటికీ నెరవేర్చు నేను వాళ్ళు అడుగుతున్నారు, నెరవేర్చలేరు. ఇప్పటికీ వాటిని నేను కొనలేకపోతున్నాను.
ఇన్నర్ వేర్స్ కూడా కొనలేకపోతున్నానని నేను మాట్లాడుతున్నాను. అది పబ్లిక్ వీడియోలోకి వచ్చి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది పాస్టర్లు ఉంటారు, తింటాను కూడా తింటుండవు చాలామందికి, కానీ ఇలా చెప్పరు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక పాస్టర్ అని చెప్పుకుంటున్నాడు మళ్ళీ అతను. దానివల్ల ఇక పాస్టర్లు ఇలా అడుక్కుంటున్నారని చెప్పి ఎవరైతే సిద్ధాంతపరమైన శత్రువులు ఉన్నారో వాళ్ళు దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్గా అనిపిస్తుందండి? ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళు ఇది వీకేఆర్ పెట్టిన ఆదరణ సభ, ప్రవీణ్ గారికి మేము కార్యక్రమం చేస్తాం, డబ్బులు పంపించండి. ఏమండి, ఇతను అభినయ్ దర్శన్, నేను 7 గురించే మాట్లాడాను, మిగతా మంది చాలామంది పాస్టర్లు వెళ్ళారు అక్కడికి, వాళ్ళందరినీ ఎందుకు విమర్శించలేదు నేను? ఇతను కూడా సేమ్, ఇదిగో జ్ఞాపకార్థ గురించి నేను చేస్తున్నాను, మీరు డబ్బులు పంపించండి అని అతను వీడియో పెట్టాడు. నా సిపిఎఫ్ ఆర్మీ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక బెయిల్ కాదు, ఈ రోజు అయితే అజయ్ బాబు బయటకు వచ్చే అవకాశాలు లేవు. సో సెకండ్ బెయిల్ కూడా ఒక 2-3 days తర్వాత ఇంకో బెయిల్ వేయాలంట. సో మీ వంతు మీరు సహాయం చేయండి, అలాగే మన సిపిఎఫ్ తరఫున కూడా మీరు సహాయం చేయండి. ఈయన ఒకటి ప్రవీణ్ పగడాల గారికి అక్కడ కార్యక్రమం చేస్తున్నాను, డబ్బులు పంపించండి. రెండోది ఇక్కడ ఎర్రప్ప అని అతను జైల్లో ఉన్నాడు, అతను బెయిల్కి ట్రై చేస్తున్నాను, డబ్బులు పంపించండి. కామన్ ఎజెండా ఇది. క్రిస్టియన్స్కి అవమానం కలిగించేదే తప్ప దీనివల్ల క్రిస్టియన్స్కి ఏమైనా మంచి పేరు వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు ఆయన ఎవరైతే ఎర్రప్ప అని అతని దగ్గర కోర్టులు ఉన్నాయని చెప్పి ఇంకొక వీకేఆర్ అని ఇంకో పాస్టర్ చెప్తాడు, అతను బెయిల్ పెట్టుకోవడానికి డబ్బులు కావాలని ఇతను డబ్బులు వసూలు చేస్తాడు. ఇతనితో పాటు ఇప్పుడు పాస్టర్ అజయ్ అలియాస్ ఎర్రప్ప అతను కూడా చేస్తున్నాడు ఈ కార్యక్రమం. క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ కృతజ్ఞతా సభ ఏప్రిల్ 15 ఖమ్మం సోన్సో దగ్గర జరుగుతుందట. ఏమంటే ఇతను ఎక్కడ పెట్టాడు? ఇతను కడపలో పెట్టాడు. ఆ వీకేఆర్ అని అతను ఎక్కడెక్కడ పెడుతున్నాడని అతను 20 లక్షలు అడిగాడు. మరి ఇతను 8 లక్షలు అడిగాడు తెలీదు, ఇక ఇతను 8 లక్షలు అడిగాడు తెలీదు. ఇప్పుడు ఈ ఎవరైతే ఇతను ఉన్నాడో ఎర్రప్ప అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అయిన దానికోసం ఆల్రెడీ అభినయ్ దర్శన్ డబ్బులు వసూలు చేస్తున్నాడు బెయిల్ కోసం. అతను కాకుండా మళ్ళీ అతని ఎర్రప్ప గారు అదే అజయ్ అనే అతని ఛానల్లో అతని అసిస్టెంట్ ఎవడో వీడియో పెట్టాడు, డబ్బులు పంపించండి అని. CMDF అజయ్ బాబు గారు 3 దినాలుగా మరి ఎంతగానో అజయ్ బాబు గారిని ప్రేమించేవారు సబ్స్క్రైబర్స్ ఆందోళన చెంది తెలుగు క్రైస్తవులంతా బాధపడుతూ అజయ్ బాబు గారు ఎక్కడ ఉన్నారు, వారు ఇంకా జాడ తెలియలేదు అని చెప్పేసి ఎంతో భయంతో బాధతో ఉన్న క్రైస్తవులందరికీ తెలియచేసే విషయం ఏంటంటే అజయ్ బాబు గారు సేఫ్ గా ఉన్నారు, సెంచల్ కూడా మరి కోర్టులో ఉన్నారు. దయచేసి గమనించండి దేవుని పిల్లరా. కావున మరి ఈ సమయంలో మీ ఆర్థిక సహాయం సపోర్ట్ చాలా అవసరం. బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి దేవుని పిల్లరా మరి అజయ్ బాబు గారు బయటికి రావాలి అంటే మనమంతా ప్రార్థన చేయాలి. అంతేకాదు మీ ఆర్థిక సపోర్ట్ వారికి అందించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నా. ఎవరైనా అజయ్ బాబు గారిని ప్రేమించే ఉన్నట్లయితే ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు. అజయ్ బాబు గారి గూగుల్ పే ఫోన్ పే నెంబర్ భూపతి పావని గారు అటండి. కావున ఈ 35,000 పే చేశారు. మీ ఆర్థిక చాలా మంది పే చేస్తున్నారు. భూపతి పావని గారు 35,000. అంటే ఒక పక్కన అభినయ్ దర్శన్ గారు ఫండ్ రైజ్ చేస్తారు, మరో పక్కన ఎర్రప్ప గారు ఫండ్ రైజ్ చేస్తారు, ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ గారికి మేము ఆ కార్యక్రమం చేస్తామని ఫండ్ రైజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా వీళ్ళు ఒక ఫోకస్తో పని చేసుకుంటున్నారు. దీన్ని నేనేం అబ్జెక్ట్ చేయట్లే, కానీ ఇది క్రిస్టియన్స్కి అవమానం తీసుకొస్తుంది. ఫస్ట్ పాయింట్, ఎవరైనా వాళ్ళని నమ్మిన వాళ్ళు వాళ్ళు ఇవ్వచ్చు, దానికి నా అబ్జెక్షన్ ఏమీ లేదు. వాళ్ళకి 1 లక్ష ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 1 కోటి రూపాయలు ఇస్తారా, మీరు ఏమి ఇచ్చినా మీ కష్టాలు చేసి తీసుకుంటున్నారు, దానివల్ల నాకు నష్టం లేదు. కానీ వీళ్ళు ఈ ఆర్థికపరమైన ఆలోచనలతో ఇక్కడ హత్య కానిదాన్ని హత్యగా క్రియేట్ చేసి ఇక్కడ క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి హిందువులను తిట్టి మత విద్వేషాలు రేపడానికి ప్రయత్నించారు. ఈ పని చేయడానికి కూడా ఎవరి దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా అనేది నా అనుమానం. పోలీసు వారు దీని మీద కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరించాలి. వీళ్ళందరి ఆ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, ఈ మధ్యలో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఇంటర్నేషనల్గా ఒక ప్రమాదాన్ని అక్కడ హత్యను ఒక ఆధారం లేకపోయినా హత్యను ఎందుకు క్రియేట్ చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని క్రైస్తవులందరినీ ఎందుకు నమ్మించారు, 11 గంటలకి చనిపోతే 1 గంటన్నరకు ఫోన్ వెళ్ళిందని ఎలా చెప్పారు, వాళ్ళ భార్యని బెదిరించారు అనేది ఎలా క్రియేట్ చేశారు, చేతికి ఉంగరాలు ఉండాలి ఉంగరాలు పోయి అనేది క్రియేట్ చేశారు, విజయవాడలో చంపేశారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఈ 3 పాస్టర్లు చేశారు. వీళ్ళు 3 పాస్టర్లు కాదు వీళ్ళు, కానీ పాస్టర్ ముసుకేసుకుని ఇంత పెద్ద కుట్రకు తెరదీశారు. వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ ఫోకస్ చేయాలండి. నేను ఇప్పుడు చూపించింది కూడా వాళ్ళని ఏదో నేను బ్లేమ్ చేయాలనో లేకపోతే వాళ్ళు ఇంకోటి చేస్తుంటే చేయాలని కాదు. అంటే వీళ్ళ మెంటాలిటీ కమర్షియల్గా ఉంది, కానీ వీళ్ళు చెప్పుకోవడం పాస్టర్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఆ పాస్టర్ పేరుకి అవమానం తీసుకొస్తున్నారు, కానీ బైబిల్ని ఎక్కడ బోధించట్లేదు. వీళ్ళు చేసేదంతా ఫండ్ రైజింగ్, ఎదురు మతాలు తిట్టడం. ఈ 2 చేసేవాళ్ళు పాస్టర్ అంటారా? ఒకవేళ అంటారు అంటే మీరు యథేచ్ఛగా వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తీసుకుని మీ నెత్తిని చల్లుకోండి, వాళ్ళు అడిగినప్పుడల్లా ఖర్చుకి చిల్లర ఉంటే పంపించండి. ఓకే. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.